భారత్పై ట్రంప్ విధానం ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది? ఈ టారిఫ్ల గోల లేదంటే టారిఫ్ల యుద్ధం ఏంటిది? ఒకటి, ట్రంప్ ఏంటంటే ఒకటి నమ్ముతున్నాడు, టారిఫ్ల వల్ల అమెరికాకు లాభమని, ప్రపంచమంతా అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికాకు వస్తువులు ఎగుమతులు చేసి వాళ్ళు లాభపడ్డారు. దాంతో అమెరికా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అందువల్లనే ఈ దేశాలకు అమెరికాతో వాణిజ్యంలో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటే అది మనకు అది ట్రేడ్ సర్ప్లస్ అవుతుంది. ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. ఇప్పుడు అమెరికాకు భారతదేశం ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. అందుకే మనకు అనుకూలంగా ట్రేడ్ ఉంది. సో ట్రంప్ నమ్మకం ఏంటంటే ప్రపంచ దేశాలు ఇలా అమెరికాను వాడుకుంటున్నాయనేది ట్రంప్ నమ్మకం. అయితే అది కేవలం వాణిజ్య లోటు అనే ఆధారంగానే ఉంటే మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు ప్రపంచంలో అన్ని దేశాలపైన వేస్తున్నాడు. మనకన్నా ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై మనకన్నా తక్కువ ఉంది. ఉదాహరణకు చైనాతో పోలిస్తే ఇండియా విషయంలో అమెరికాకున్న వాణిజ్య లోటు చాలా తక్కువ. కంపారిటివ్లీ చైనాతో చాలా ఎక్కువ వాణిజ్య లోటు ఉంది. అయినా చైనా పైన 30%, మన పైన 50% విధించారు. అది ఇంప్లిమెంట్ చేశారా సార్? సో అది ఆగస్ట్ 27 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 50% కూడా ఆగస్ట్ 25 నుంచి ఇంప్లిమెంట్ అయింది. అది 30% మీద చైనాలో అమల్లో ఉంది. సో అది కూడా 90 days కొన్ని విషయాల్లో కన్సెషన్లు ఇచ్చాడు. 90 days వాయిదా కూడా వేశాడు. దాన్ని కూడా ఆ 30% కూడా అంటే అఫీషియల్ గా ఆన్ పేపర్ అమల్లో ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉండదు. సో ఇది మీకు BBC సర్వేలో 194 కంట్రీస్ సర్వే చేస్తే 98 కంట్రీ 98 దేశాల పైన 10% వేసాడు. దాన్ని బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీ అంటాడు, బేసిక్ డ్యూటీ. సో ఇది 98 కంట్రీస్ పైన వేసాడు. విచిత్రం ఏంటంటే అమెరికాతో నెగ్లిజిబుల్ ట్రేడ్ జరిపే దేశాలపై కూడా పట్టించాడు. ఆస్ట్రేలియాకు చెందిన 2 ఐలాండ్స్, ఒక ఐలాండ్ లేదా మనుషులు కూడా ఉండరు, దానిపై కూడా విధించాడు. సో అందువల్ల మీకు ఇష్టం వచ్చినట్టుగా 98 కంట్రీస్ పైన, ఇక 67 దేశాల పైన 15% టారిఫ్ ఉంటుంది. ఇంకో 10% దేశాల పైన 18 to 20% ఉంది. ఒక 17 కంట్రీస్ పైన మాత్రమే 20% కన్నా ఎబవ్ ఉంది. అందులో హైయెస్ట్గా భారతదేశం పైన, బ్రెజిల్ పైన, ఈ 2 దేశాల పైన 50% ఉంది. సో ఇందులో రీజన్స్ అంటే ట్రంప్ లాజిక్, ఇప్పుడు నాకు లెక్కుంది, నాకు తిక్కుంది, ఆ తిక్కకు లెక్కుంది అని సినిమా డైలాగ్ ఉంది. ఇక్కడైతే లెక్క లేదు, తిక్కే తప్ప లెక్కలేదు. ఎందుకంటే బ్రెజిల్ది చూస్తే బ్రెజిల్ పైన 50% ఎందుకు విధించాడు? బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా మాజీ అధ్యక్షులు ట్రంప్ ఫ్రెండ్ అయిన బోల్సినారో పైన కేసు నడుస్తుంది. సో అందువల్ల ఆ కేసు నడుస్తున్నందుకు నిరసనగా 50% ట్రంప్ విధించాడు. మరి మనకి భారత్ పైన ఎందుకు అంత కోపం? అదే ఇప్పుడు భారత్ పైన కోపానికి అఫీషియల్ గా చెప్తున్నది రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారని. ఇది కరెక్ట్ రీజన్ గా ఏమైనా కనిపిస్తుంది? అది ఎటువంటి కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకంటే మీకు రష్యా అసలు ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ఇండియా నుంచి అమెరికా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది కూడా నెగ్లిజిబులే. అమెరికన్ ఇంపోర్ట్స్లో ఇండియా వాటా 2.7%. హార్డ్లీ మనం ఒక $100 అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో $2.7 ఇండియా నుంచి. అదేదో ఇండియాకి ఏదో భారీగా కోల్పోతున్నామన్నట్లు అమెరికా మాట్లాడుతున్నాడు ట్రంప్. మీకు రష్యా నుంచి కొంటున్న చమురు మనకన్నా చైనా ఎక్కువ కొంటుంది, మనకన్నా యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటుంది. అమెరికాకు దాదాపు చాలా దేశాలు ట్రంప్ షరతులకు తలవంచి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు మీకు యూరోపియన్ యూనియన్ ఒప్పందం చేసుకుంది, బ్రిటన్ ఒప్పందం చేసుకుంది, ఇండోనేషియా చేసుకుంది, మీకు జపాన్ చేసుకుంది, వియత్నాం చేసుకుంది. ఇలా చాలా దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సో భారత్ ఇంకా ఒప్పందం చేసుకోలేదు, బ్రెజిల్ ఒప్పందం చేసుకోలేదు, చైనా ఒప్పందం చేసుకోలేదు. అందువల్ల భారత్ను టార్గెట్ చేసి బెదిరించి అదిరించి తాను ఒప్పందానికి సంతకం పెట్టించాలి. ఒప్పందం పైన సంతకం పెట్టించి ఇండియన్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున అమెరికా వస్తువుల్ని ఎలో చేయాలి. దీని ప్రభావం ఎంత ఉంటుంది సార్, ఈ 50% టారిఫ్ల ప్రభావం? అంటే ఇది సెక్టోరల్గా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు టెక్స్టైల్ రంగం ఉంది,
మీకు కార్పెట్స్ ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశం ఎగుమతి చేసే కార్పెట్స్లో 58.6% అమెరికాకే, మీకు టెక్స్టైల్లో 35% అమెరికాకే, మన ఫార్మా ఎక్స్పోర్ట్స్లో 30% అమెరికాకే. సో అందువల్ల ఫార్మాకి అయితే ఇప్పుడు మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అమెరికా విధించిన 50% టారిఫ్లు అన్నిటిపైన లేవు, ఓకే, మీకు కొన్నిటిని మినహాయించారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ఫార్మా, సెమీ కండక్టర్స్, కొన్ని రకాల ఆటో వాటిపైన మినహాయింపించారు. అంటే ఓవరాల్గా ఒక 30% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ఆర్ అవుట్ ఆఫ్ టారిఫ్స్. అంటే ఈ 50% టారిఫ్లు వాటికి వర్తించవు. అంటే ఏ రంగాలలో ఎగుమతులు అమెరికాతో ఎక్స్ట్రీమ్ ఎక్స్పోజర్ ఉన్నాయో, అంటే అమెరికన్ మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయో అవి మాత్రం దెబ్బతింటాయి. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మ్యాక్సిమం అయితే 1% మించి జీడిపి ఎఫెక్ట్ కాదు, 1% దాటకపోవచ్చు. 1% అయితే దాటకపోవచ్చు ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని అంచనాలు. భారత్ ఒక $50 to $60 బిలియన్ వరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా సార్ మీరు. ఈ టారిఫ్లతో ఒక వైరం పెట్టుకోవడం వల్ల అమెరికాకు జరిగే నష్టం ఎంత అంటే ఏం చెప్తారు? అమెరికాకు వివిధ రకాలుగా నష్టం. అంటే ఒకటేమో అమెరికన్ కన్జ్యూమర్కు ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో వాడే మొబైల్ ఫోన్లు, బోత్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్స్ కూడా, అందులో ఇటీవల కాలంలో భారతదేశంలో తయారైనవి ఎక్కువ పోతున్నాయి. అందువల్ల అవి కాస్ట్లీ అవుతాయి. అలాగే ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ కాస్ట్లీ అవుతాయి. సమస్య ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్కి ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు రిప్లేస్ అవుతాయి అనేది సమస్య. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ షర్ట్ ఇప్పుడు ఒక $10 ఉంది, మీకు వియత్నాం షర్ట్ ఒక $12 ఉంది, మీకు బంగ్లాదేశ్ షర్ట్ ఒక $13 ఉంది, ఇప్పుడు చైనా షర్ట్ అలాగే అరౌండ్ $12-13 ఉంది అనుకోండి. రేపు మనది $16 అవుతుంది, చైనా షర్ట్ $14 అవుతుంది, వియత్నాం బంగ్లాదేశ్ షర్ట్స్ $12 to $13 అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇండియన్ షర్టే కావాలనుకున్న వాళ్ళు $16 పెట్టి కూడా కొనచ్చు. సో కొనరని మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పలేము. కానీ సహజంగానే మనది $16 ఒక షర్ట్ అయ్యి బంగ్లాదేశ్లో, వియత్నాంలోనో, చైనాలో తయారైంది $12-13-14 అయినప్పుడు ఆటోమేటిక్గా లోయర్ ప్రైస్ ఉన్నది అమ్ముడుపోయే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఇన్ని జియో పాలిటిక్స్లో మీకు మార్పు వస్తుంది. ఇప్పుడు అందుకే మీకు 7 years తర్వాత ప్రధానమంత్రి మోడీ చైనా వెళ్తున్నాడు. సో ఇవాళ పత్రికల్లో మనము చూడండి, భారత చైనా స్నేహం ఆ ప్రపంచ సుస్థిరతకు మూలము అని చెప్పి మోడీ అన్నాడు. నిన్నటి దాకా నమస్తే ట్రంప్, బాయ్కాట్ చైనా, ఇది మన నినాదం, బీజేపీ పరివార నినాదము, ప్రభుత్వ నినాదం, బాయ్కాట్ చైనా. ఎందుకంటే మీరు గమనించే ఆ రోజుల్లో మీకు గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ తర్వాత ఈ సోషల్ మీడియా దేశభక్తులు అందరూ తమ చెడిపోయిన చైనా టీవీలను బాల్కన్లకి వెళ్ళి పడేసి దేశభక్తిని చాటుకున్నారు. సో బాయ్కాట్ చైనా అని. సో టిక్ టాక్ను మనం బ్యాన్ చేసాం, చైనా యాప్లను నిషేధించాం, మామూలుగా దేశభక్తి పరవళ్ళు తొక్కి ప్రవహించింది కదా. సో కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, భారత చైనా స్నేహం ప్రపంచ సుస్థిరతకు కావాలి అంటున్నాడు. చూడండి ఎంత మారిందో. అంటే బాయ్కాట్ చైనా, నమస్తే ట్రంప్ అన్న వాళ్ళు ఇప్పుడు నమస్తే జింపింగ్, బాయ్కాట్ అమెరికా అనే పరిస్థితి, బాయ్కాట్ ట్రంప్ అనే పరిస్థితి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతవరకు చైనాను మనం నమ్మొచ్చు? ఎందుకంటే పాకిస్తాన్తో స్నేహంగా ఉంటుంది, ఇటు అమెరికా కూడా పాకిస్తాన్కు బాగా దగ్గరైంది. ఈ రెండింటిలో మనం చైనాతో వెళ్ళడం వల్ల నిజంగా నమ్మొచ్చా చైనాని? ఇంటర్నేషనల్ సినారియోలో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, ఓకే, పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మన అమెరికా నమ్మినాం, ఏం జరిగింది, పాకిస్తాన్ పహల్గాంలో దుర్మార్గమైన దాడి జరిపితే అమెరికా పాకిస్తాన్ పేరు చెప్పి ఖండించడానికి సిద్ధపడలే. పోనీ ఖండించలేదు, వదిలేద్దాం, ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ట్రంప్. అసీం మునీర్ను ఒక దేశాధినేతకి ఇచ్చిన గౌరవం ఇచ్చాడు. అసీం మునీర్ను వైట్ హౌస్లో పెట్టుకొని మోడీని రమ్మన్నాడు కల్పిస్తా అని. మరి ట్రంప్ ఏం చేశాడు, మనకు పెద్ద ఎత్తున ఫ్రెండ్షిప్ కదా, మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదు కదా. నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు దోస్త్ అని తిరిగారు కదా, అవుడి మోడీ కేంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అని. చూడండి మోడీ ట్రంప్ కూడా మై ఫ్రెండ్ మై టెరిఫిక్ మోడీ అన్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? అందువల్ల మీకు అందుకే అంటారు కదా, సో అసలు సమస్య వచ్చిన వాడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నాడు ఇంగ్లీష్లో సామెత. నిజంగా కష్టం వచ్చినప్పుడు నిలబడేవాడే ఫ్రెండ్ తప్ప. ఎందుకు ట్రంప్ ఏం చేశాడు మనకు? పోనీ ఇవాళ మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో క్వాడ్లో ఉన్నాం, కనీసం క్వాడ్
పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించడానికి కూడా సిద్ధపడలే. ఏం సాధించాం మనము? తీవ్రవాదాన్ని ఖండించడానికి